ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క షార్ట్ వీడియో మెసేజ్ ద్వారా ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకోవడము నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ షార్ట్ వీడియో మెసేజ్ ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో మీరందరూ కూడా దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీరు ఈ యొక్క వీడియో మెసేజ్ మీరు వినేటప్పుడు కింద కామెంట్ బాక్స్లో ఆమెన్ అని చెప్తుండండి. అది నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మన జీవితాల కోసం ధ్యానం చేద్దాం. కీర్తనలు 31వ అధ్యాయము 10వ వచనం చూద్దాం, 19వ వచనం చూద్దాం. చూడండి, కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనము మనం చూద్దాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, జీవితంలో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. అంటే మన పరిస్థితులు మారాలని, మన జీవిత విధానం మారాలని, మన జీవితంలో ప్రమాణాలు పెరగాలని, మనము ఇప్పుడున్న జీవితం కంటే ఇంకా ఉన్నతమైన జీవితాన్ని మనము జీవించాలని మనం అనుకుంటూ ఉంటాం. అలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనము దానికోసం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. అలా చేయాలి కూడా. ఎప్పుడు ఒకేలా ఉండడానికి వీల్లేదు. మనము ఎప్పటికప్పుడు మన జీవితాన్ని మార్చుకుంటూ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయకపోతేనే మనది పొరపాటు అవుతుంది. ప్రయత్నం చేయాలి. కనుక గమనించండి, ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు బండి మీద వెళ్ళాలి అనుకోవాలి, బండి మీద వెళ్ళేవాళ్ళు కారులో వెళ్ళాలనుకోవాలి. అలాగా నెక్స్ట్ లెవెల్కి మనము ఆలోచన చేయాలి. అలా వెళ్ళడానికి దేవుని ప్రణాళిక అలా వెళ్ళడానికి దేవుడిచ్చేటువంటి ఒక మార్గము ఏంటో తెలుసా? కీర్తనలో 31వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదట. అలాగే నరుల ఎదుట ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి దాచి ఉంచిన మేలు కూడా చాలా గొప్పది అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులరా, మనము నెక్స్ట్ లెవెల్ అంటే గొప్ప మేలుతో ఆ నెక్స్ట్ లెవెల్ జీవితాన్ని మనం జీవించాలంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి. అలాంటి వారు నెక్స్ట్ లెవెల్ జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు. కనుక గమనించండి, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, అంటే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన మాటలు వింటారో, ఆయన మాటల ప్రకారం అంటే ఆయన వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆ నెక్స్ట్ లెవెల్ జీవితాన్ని జీవించటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు అలాగే దీవిస్తాడు. అలా జీవించటానికి దేవుడు మార్గము సరళము చేస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యూ వాంట్ టు లివ్ నెక్స్ట్ లెవెల్ లైఫ్, నీ జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని, నెక్స్ట్ లెవెల్ జీవితాన్ని నువ్వు జీవించాలంటే యు మస్ట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. నీకేముండాలి తెలుసా? దేవుని యందు భయభక్తులు ఉండాలి. అండ్ ఆల్సో యు మస్ట్ యాక్సెప్ట్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో నువ్వు దేవుని నిర్భయంగా ఒప్పుకోవాలి. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు అని, దేవుని కుమార్తెమని నువ్వు ఒప్పుకున్నప్పుడు గాడ్ విల్ మేక్ యూ టు గో నెక్స్ట్ లెవెల్ లైఫ్. దేవుడు నిన్ను తదుపరి ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క పద్ధతి, ఆ మార్గము ఏదైతే ఉందో ఆ మార్గమును
మనం పాటించాలి. అక్కడ అన్నాడు కీర్తనలు 31:19 నీ యందు భయభక్తులు గల వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఆ మేలు ఏంటో తెలుసా? ఆ మేలు ఉన్నతమైన జీవితము. ఆ మేలు ఆశీర్వాదకరమైన జీవితము. ఆ మేలు గొప్ప జీవితము. కనుక అలాంటి జీవితాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజున దేనికి భయపడుతున్నారు చాలామంది? దేవుడిని ఒప్పుకోవడానికి భయపడుతున్నారు చాలామంది. దేవుని బిడ్డగా జీవించడానికి భయపడుతున్నారు చాలామంది. దేవుని యొక్క వాక్యము దగ్గరికి రావడానికి, దేవుని మందిరానికి రావడానికి చాలామంది భయపడుతున్నారు. కానీ మీరు వస్తే, మీరు వింటే, మీరు ఆయనను అంగీకరిస్తే తప్పకుండా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఆయన మేలులు దాచి ఉంచాడట. కనుక ఆ మేలులు మనం పొందుకోవడానికి మనము ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనను మనం సేవించాలి. ఆయనను మనము ఆరాధించాలి, స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. కనుక ప్రియమైన వాళ్ళ ఒక కాన్సెప్ట్ మీకు ఈ రోజున మీకు ఇవ్వడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు లివ్ నెక్స్ట్ లెవెల్ లైఫ్, మీ జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని జీవించాలంటే, గొప్ప మేలు దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలు మీరు పొందుకోవాలంటే, జస్ట్ లివ్ యాజ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవునితో సమాధానపడండి. దేవునితో ఉండండి. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో మీరు తలలు వంచి కళ్ళు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మిక్కిలి కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభువా. మేలు చేయండి ఆయన, కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఈరోజు ఎవరైతే ప్రభువా ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, వారందరికీ కూడా ప్రభువా మీ కృప అనుగ్రహించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, ప్రతి సమస్యను ఛేదించడానికి, జయించడానికి మీ కృప అనుగ్రహించమని దేవా, మా యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబాల్లో, సమస్తములో మీ కృప కాపుదల అందించి విజయము చేకూర్చమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.